నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నక్షత్ర గారు, అసలు 2 రోజుల నుంచి మీడియాలో అసలు ఏం జరుగుతుంది? అసలు భార్య భర్త అంత ఘోరంగా మాట్లాడతారు, ఒక ఆడపిల్ల కోసం ఇంత నీచంగా మాట్లాడతారు అని చెప్పేసి ప్రత్యక్షంగా మనం అందరం ఆడియోలు రిలీజ్ చేయడం వల్ల ప్రతి ఒక్కరు మనం విన్నాం. కానీ అసలు బాధితురాలు ఎంత బాధపడ్డారో అంటే ఆ మాటలు విన్న తర్వాత ఆ మనస్తత్వం ఎంతలాగా కుమిలిపోయింది మనందరికీ తెలిసిన విషయం. సో నక్షత్ర గారు మనతో పాటు ఉన్నారు, అలాగే పల్క శ్రీరామూర్తి గారు అడ్వకేట్ మనతో పాటు ఉన్నారు. సరే, అసలు ఈ కేసు కి ఎంతవరకు శిక్ష పడుతుంది తేజకి? అసలు నక్షత్ర గారు ఎంతవరకు బాధపడతారు, ఆ తర్వాత ఏం కోరుకుంటున్నారు, ఇవన్నీ అడిగి తెలుసుకున్నాం. నమస్తే అమ్మ. నమస్తే సార్. నక్షత్ర గారు, మీది లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్ అని తెలుస్తుంది. సో ఆల్రెడీ మీకు అంటే లవ్ మ్యారేజ్ అంటేనే అన్ని తెలుసుకున్న తర్వాత పెళ్లి చేసుకుంటారు. సో మీకు ఎలా పరిచయం తేజ గారితో? నాకు ఒక మూవీ ఆడిషన్ లో తెలిసింది. 2015 లో మ్యారేజ్ అయింది. పెద్ద గ్యాప్ ఏం లేదు. తను ప్రపోజ్ చేసిన 1 month కి ఇంట్లో చెప్పేశాను. ఇంట్లో చెప్పేశాను. సో పేరెంట్స్ ఇంకా ఇష్టం లేకపోయినా నేను ఇష్టపడ్డానని ఒకే ఒక రీజన్ తోని తను ఒప్పుకోవడం జరిగింది. 2014 లో ఇష్టపడ్డాం, 15 లో మ్యారేజ్ అయిపోయింది. అప్పుడు మీ ఏజ్ ఎంతమ్మా? 18 ఇయర్స్. 2016 లో పాప పుట్టింది. పెళ్ళైనప్పటి నుంచి తనకి బాగా డబ్బులు కావాలి, పేరెంట్స్ ని అడిగి తీసుకురమ్మని ఫస్ట్ నుంచి ఉండేదన్నమాట. ఇంకా మ్యారేజ్ అయిపోయాక ఏం చేయగలను, బయటపడలేను. సరే, ఇంకా అలా ఏదో అలా మేనేజ్ చేసుకుంటూ వచ్చేదాన్ని. పేరెంట్స్ ని అడగడమో, లేదంటే ఇంకా ఏదో రకంగా లేదన్నా బ్యాంగిల్స్ ఇవ్వడమో, లేదా గోల్డ్ అట్లా జరిగేది. అలా జరిగే క్రమంలో కరెక్ట్ గా కోవిడ్ టైంలోని తన మొబైల్ ఒకసారి నేను చూసాను. అంటే అంతకు ముందు ఏంటంటే తను పబ్జి గేమ్స్ లో బాగా పిచ్చుండేది. ఆ పబ్జి గేమ్స్ ఆడుతూ రాత్రంతా పబ్జి గేమ్స్ ఆడేవాడు. చాలా వర్స్ట్ అబ్యూజ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ పబ్జి గేమ్ ఆడడం, నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫీస్ కి వెళ్లకుండా పడుకోవడం, రోజు ఇదే జరుగుతుంటే ఒక రోజు నేను క్వశ్చన్ చేస్తే, ఇదంతా నీకు అనవసరం, నీకు రైట్స్ లేవు, నాకు అలాంటి మాటలు చెప్పేదానికి నీకు రైట్స్ లేవని చెప్పాడు. ఇంకా అలా భరిస్తూనే వచ్చాను. కరెక్ట్ 2021 లో తన మొబైల్ చూస్తే మొత్తం కాల్ రికార్డ్స్, తన ఇల్లీగల్ అఫైర్స్, ఫొటోస్, మెసేజెస్, వాట్ నాట్ అన్ని చూసాను. అసలు మీకు ఆ టైంలో కాల్స్, మెసేజ్ అంటే ఫోన్ చూడాలని ఎందుకు? పడుకొని ఉన్నాడు తాగేసి. మామూలుగా అయితే ఫోన్ ఇవ్వడు నాకు, తన లాక్ కూడా నాకు తెలీదు, తన మొబైల్ కూడా ఇవ్వడు. అంటాడు ప్రైవేట్ స్పేస్ అంటాడు. అంటే హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య కూడా నీకు ప్రైవేట్ స్పేస్ ఉందా అని నేను ఎన్నోసార్లు అడిగితే, ఇట్స్ మై ప్రైవేట్ ప్లేస్. ఎందుకు సార్, పాప పడుకున్నప్పుడు ఏసీ పడదు, పాపకి కొంచెం జల్ప్ చేస్తుంది అంటే మీరు అవతల రూమ్ లో పడుకుందని చెప్పి తిని ఇవతల రూమ్ లో పడుకొని డోర్ లాక్ చేసేవాడు. ఎర్లీ మార్నింగ్ అంటే మార్నింగ్ మళ్ళీ డోర్ కొట్టే వరకు తీసేవాడు కాదు, మమ్మల్ని రూమ్ పంపించేసి. అంటే తనకి అంత ప్రైవసీ కావాల్సిన అవసరం ఏముందో నాకు తెలీదు. ఇంకా డౌట్ మీద ఒకసారి ఇంకా ఫోన్ ఎలాగ ఇవ్వడు కదా అని చెప్పేసి నేను ఆ మొబైల్ తీసుకొని ఆ లాక్, హ్యాండ్ లాక్ ఉంటే తంది ఇలా పెడితే తనకు అసలు తెలుగు కూడా లేదు. ఫుల్ డ్రింక్ చేసి ఉన్నాడు. ఆ తెల్లవారుజామునే పడుకున్నాడు. సో తెలుగు లేదు. నేను చూస్తే ఇంకా మొత్తం ఇల్లీగల్ అఫైర్స్ గురించి ఉంది. నేను దాంతో పడుకున్నాను, దీంతో పడుకున్నాను, ఆ రూమ్ కి వెళ్ళాను, ఈ రూమ్ కి వెళ్ళాను అని ఫ్రెండ్స్ తో చెప్పడాలు, వాట్ నాట్. ఇంకా ఘోరంగా ఇంకా ఆయన మాట్లాడి విన్నాక వెంటనే క్వశ్చన్ చేద్దాం అనే లోపు, ఏంటి ఇలా చేస్తున్నావు, ఇన్ని ఇల్లీగల్ అఫైర్స్ ఏంటి అని కానీ ఇన్ఫ్లుయెన్స్ ఎస్కేప్. అప్పటి నుంచి నాకు ఇప్పుడు దాకా కలవల్ల. 2021 అప్పటి నుంచి ఇప్పుడు కనిపించలేదు. అంటే నేను 21 లో నేను వెంటనే దిశకి కి కేసు పెట్టడం జరిగింది. అక్కడ ఎఫ్ఐఆర్ చేశారు. అక్కడికి ఎఫ్ఐఆర్ చేశారు కానీ అక్కడ కౌన్సిలింగ్ చేస్తారు ఫస్ట్. ఇతనికి మా హస్బెండ్ కి తెలిసిన ఎవరో పోలీసులతో ఇక్కడ ఈ పోలీసులు చెప్పించి ఫేవర్ చేయించుకొని ఆయన తరపు మాట్లాడించాడు తప్ప అక్కడ నాకు న్యాయం ఏం జరగలేదు. ఇంకా అక్కడి నుంచి అలా ఫైట్ చేస్తూనే ఉన్నాను. ఎంతమంది చెప్పినా తను మారటం లేదు. ఇంకా నాకు ఈ స్పాన్ ఆఫ్ టైమ్ లోని ఎంతో మంది, మీ హస్బెండ్ ఇలాంటోడు, నన్ను ఇలా అడిగాడు, సొంత అక్క కూడా నాకు చెప్పడం జరిగింది. మీ ఆయన నన్నే పడుకోవడానికి రమ్మన్నాడు, నా పక్కకు వచ్చి పడుకున్న ఆమె చేతు కాలు వేసి ఎంత ఇల్లీగల్ గా చాలా వర్స్ట్ గా బిహేవ్ చేశాడని చెప్పడం జరిగింది. ఆ వాయిస్ రికార్డ్స్ అని నేను మీడియాకి సబ్మిట్ చేశాను. అండ్ నాతో పర్సనల్ గా వచ్చేసి నువ్వు సెక్స్ కి పనికిరావు, నువ్వు ఇలా, నువ్వు అలా అని చెప్పి నన్ను అబ్యూస్ చేయడం జరిగింది. వెంటనే పాప ఎలా పుట్టింది అంటే, కొజోళ్ళు కూడా పిల్లలు పుడతారు, దానికి ఉంది 2 drops పడితే అది పెద్ద పని ఏంటి అన్నట్టు చాలా దరిద్రంగా మాట్లాడిన రికార్డ్స్ ఉన్నాయి. అవన్నీ నేను ప్రూవ్ చేశాను మీడియాకి. తను చేస్తున్న ఎలిగేషన్స్ ని కూడా ప్రూవ్. నేను మనీ కోసం డిమాండ్ చేస్తున్నాను అంటున్నాడు. మనీ కోసం డిమాండ్ చేయడం ఏంటండి, అది ప్రూవ్ చేయమని చెప్పండి. నేను న్యాయం కోసం వచ్చాను. నా పిల్లకి తండ్రి కావాలని ఒకే ఒక కన్సర్న్ తో ఇంతకాలం పోరాడుతున్నాను. ఇంకెప్పుడైతే తను దస్పల్లా హిల్స్ లో ఒక అపార్ట్మెంట్ తీసుకుని ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకుని అక్కడ ఉంటున్నాడని అందరూ చెప్పి నేను తెలుసుకున్నాక వెళ్ళి రెడ్ హ్యాండెడ్ గా
రెడ్ హ్యాండెడ్ అంటే ఇంట్లో ఎక్కడో కూర్చోనో తింటున్నట్టు కాదండి. రూమ్ లో చక్కగా మధ్యాహ్నం 12 అయినా లేకుండా పడుకొని ఉన్నారు. అక్కడ అంత పచ్చిగా నేను వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వెంటనే మీడియాకి షీజ్ మై వైఫ్, వాట్ విల్ యూ డూ అని చెప్పేసి అంటున్నాడు. ఆయన ప్రైవేట్ స్పేస్ లోకి నేను వచ్చానంట. అది ఏం ప్రైవేట్ స్పేస్ మరి నాకు తెలియదు. సినిమా ఆఫీస్ అంటాడు, దానికి ఒక బ్యానరే లేదు, దానికి ఒక రిజిస్ట్రేషన్ లేదు. అదొక రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ కమర్షియల్ స్పేస్ తీసుకున్నారంట సార్ చెప్పారు. అవన్నీ రాంగ్ ఫాల్స్ స్టేట్మెంట్స్ చేసి ఇంత ఇంత దారుణానికి ఒడికట్టిన పర్సన్ ఏం చేయాలో మీరే చెప్పండి. ఆల్రెడీ యాక్చువల్ గా విన్నాం, అంటే ఈ సారా అనే అమ్మాయి 6 నెలల క్రితం నుంచి పరిచయం అని చెప్పేసి మీరు 21 లో ఎస్కేప్ అయిన వ్యక్తి ఎక్కడ ఉన్నారు తెలియదు మేడం. మీకు తెలియదు. హైదరాబాద్ వెళ్తాడంట. 4 years గా వాళ్ళ డాడీ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళలేదని మార్నింగ్ ఆయన ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తారు. ఓకే, అంటే నాన్నగారు వాళ్ళతో కూడా మీడియా వాళ్ళు మాట్లాడడం జరిగింది. సో ఆయన కూడా మాకేం తెలియదు, మాకేం సంబంధం లేదు, అసలు ఆ అమ్మాయి ఉందని కూడా మాకు తెలియదు అంటే ఎవరైతే అంటే తేజ వాళ్ళ పిన్ని ఎవరైతే ఉన్నారో మీ వైపుగా మాట్లాడుతున్నా కూడా సో ఆవిడ వైపు కూడా నెగిటివ్ గా మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. మరి ఇప్పుడు తేజ అంటే అలాంటి మాటలు వినకూడదు. ఆడియో రికార్డ్ రిలీజ్ అయిన తర్వాత సో మీకు పాప ఎలా పుట్టింది అనగానే అలాంటి వర్డ్స్ యూజ్ చేసిన తర్వాత మీకేం అనిపించింది? అంటే ఒక్క నిమిషం మాటలు అంటే రాలేదు మేడం. అప్పుడు దాకా జరిగింది. అవును, అంతవరకు కాన్వర్సేషన్ జరిగింది. అప్పుడు దాని తర్వాత నాకు నోటి మాట కూడా రాలేదు మేడం. అంతే, ఇంక నేను సైలెంట్ అయిపోయాను. అంత దారుణంగా మాట్లాడాడు. వన్ థింగ్ అడుగుతున్నారు, మీరు ఎందుకు సపోర్టివ్ గా ఆయన మాట్లాడుతున్నప్పుడు మాట్లాడారు అని. ఇప్పుడు నేను మాట్లాడకపోతే తనకి అగెయిన్స్ట్ గా మాట్లాడితే తను చెప్పాల్సిన చెప్పడు, ఆపేస్తాడు వెంటనే. తన నుంచి రాబట్టాలి. తను ఎలాంటి వాడో నేను ప్రపంచానికి తెలియజేయడం కోసం ఆ రికార్డ్ నేను చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచాను. అంటే మీ ఫోన్ ఎప్పుడైనా చెక్ చేయడం గానీ, అంటే మీ మీద అనుమానం పడడం గానీ జరిగింది? లేదు, ఎప్పుడు జరగలేదు. ఫోన్ చెకింగ్ అలాంటివి. పాపతో ఎలా బిహేవ్ చేసేవారమ్మా? ప్రేమ అనేది ఎప్పుడు లేదండి, చిన్నప్పటి నుంచి లేదు. వాళ్ళ పేరెంట్స్ కానీ తనకి గాని అంత బాండింగ్ లేదు వాళ్ళ మధ్య. పాపనంటే కొట్టేవాడు తిట్టేవాడు అన్నట్లా ఏం లేదు, కానీ ఉన్నంతసేపు బాగానే ఉండేవాడు. కానీ తనకి ఏమైనా ఎప్పుడైనా మెడికల్ హెల్ప్ కావాలంటే తను రాడు. తనకి ఏమైనా రెస్పాన్సిబుల్ గా ఇది చూడాలి అంటే తను చెయ్యడు. తనకి ఏమైనా స్కూల్లో ఫీజు కట్టాలంటే తను కట్టడు. తండ్రిగా పోషించాల్సిందే తను అవే. ఆ పాత్రలు ఏ రోజు పోషించలే. నాన్న కన్నా బుజ్జి అంటే అది ప్రేమ అయిపోదు. మీ అమ్మగారు ఆల్రెడీ చెప్పారు, అంటే మేము కట్నం ఇచ్చారు, 1 లక్ష కట్నం ఇచ్చాము, కార్ ఇచ్చాము, డాక్టర్ల జాబ్ కూడా మేమే ఇప్పించాము. ఇదే సందర్భంలో తేజ నేను ఒక మాట అన్నారు, అంటే నేను కష్టపడి చదివి నేను సంపాదించుకున్న జాబ్ అని చెప్పేసి. మరి మార్నింగ్ వాళ్ళ నాన్నగారు ఇచ్చిన స్టేట్మెంట్ లో మేము ఇచ్చామని. అవును, సో అక్కడ మీడియాకి ఇస్తున్న దాంట్లోనే ఆయనకి డిస్ప్యూట్స్ తెలిసిపోతున్నాయి. సో జాబ్ కూడా మీరే ఇప్పించారు. మరి 2001లో మరి సపరేట్ అయిన మీరు, అంటే ఆయన వెళ్ళిపోయిన తర్వాత రీసెంట్ గా అంటే ఒక 1 year బ్యాక్ ఆయన మీరు చెప్తున్న స్కూల్ కి వచ్చి మాట్లాడి కన్వర్జేషన్ పెడితే మీరు మీ అమ్మగారు కూడా చెప్పకుండా సెంట్రల్ కి వెళ్ళడం కూడా జరిగింది అని చెప్పారు. ఎందుకండి మళ్ళీ అంత డైవర్షన్ ఎందుకు జరిగింది అక్కడ మీ ఇద్దరి మధ్య? తను మారాను అని నాతో ఫోన్ చేశాడు. నాకు పాపను చూడాలనిపిస్తుంది అన్నారు. ఒక ఆడదాని స్థానంలో ఆలోచించండి. భర్త అలా అనగానే ఇన్ని సంవత్సరాలు దూరంగా ఉన్నాం సరే, ఇప్పటికైనా మారాడు, మేము కావాలి అని అనుకుంటున్నాడు అని ఒక ఆశతో వెళ్తే తను నాకు చెప్పిన మాటలు సార్ ఇవి. వెళ్ళిన తర్వాత ఈ మాటలు చెప్పారు. ఆ ముందు వరకు మీతో కన్వర్జేషన్ స్టార్ట్ లేదు. సో మీరు కలిసిన తర్వాత ఈ మాటలు చెప్పున్నారు. సరే, ఇది పరిస్థితి. అంటే సారా అనే వ్యక్తి మీతో సారా అనే అమ్మాయి కూడా మాట్లాడారు, 2-3 సార్లు మాట్లాడారు. నేను అమ్మాయిని ఎంతో కన్విన్స్ చేయడానికి ప్రయత్నించాను. అంటే ఒక పెళ్ళైన అమ్మాయి జీవితంలోకి వచ్చేసి తనకు ఒక పెళ్ళయింది, మాకు ఒక పాప ఉంది, ఇలా మా జీవితాల్లోకి వచ్చి నువ్వు నాశనం చేయకూడదు, అన్ని తెలిసి తప్పు చేస్తున్నావు, అంటే నాకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, నన్ను టచ్ చేయలేవు, నా సీన్ ఏంటో నీకు చూపిస్తే నువ్వు కాదు కదా, మీడియా కాదు కదా, పోలీసులు కూడా నన్ను టచ్ చేయలేరు అనే స్టేట్మెంట్ ఆమె నేను పాస్ చేసింది. ఇంతవరకు కాంటాక్ట్ లోకి వచ్చారా మీతోనే? లేదు సార్, మార్నింగ్ స్టాటస్ పెడుతున్నారు. ఏమని ఈ రోజు కూడా స్టాటస్ పెట్టారు, ఇద్దరు ఐస్ క్రీమ్ తింటున్నారు. ఈ రోజు వాళ్ళిద్దరు మార్నింగ్ కంప్లైంట్ పెట్టారమ్మా? ఇంకా లేదు. నిన్న వెళ్ళి 3 Town లోని కంప్లైంట్ రాసి ఇచ్చాము ఆల్రెడీ. బట్ ఇప్పుడు దాని మీద ఇంకా ఏం యాక్షన్ తీసుకోలేదు. అక్కడ యాక్షన్ తీసుకుంటే ఇక్కడ ఐస్ క్రీమ్ ఫోటో ఎందుకు వస్తుంది? అంతే కదా, సరికి చెప్పారు. ఆ స్క్రీన్ రికార్డింగ్ కూడా నా దగ్గర ఉంది. మళ్ళీ ఎప్పుడుదో అంటారేమో, స్క్రీన్ రికార్డ్ చేశాను ఇవాళ డేట్ అండ్ టైం తో సహా చూపించండి. సో ఇక్కడ భార్య అంటే నక్షత్ర గారు ఎంత ఫేస్ చేస్తున్నారో, ఎఫ్ఐఆర్ ఫైల్ అంటే ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎక్కడ రెస్పాండ్ అవ్వకుండా పోలీసులు కూడా ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో మనకి ఎగ్జాక్ట్ క్లియర్ గా తెలుస్తుంది సార్. సో ఆమె ఆల్రెడీ దిశా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగిందంట.
తన నెంబర్ మళ్ళీ పోతుందేమో అని పెట్టుకుని ఉన్నాను. ఓకే, అంటే వాళ్ళిద్దరు పీసెస్ లేవా అమ్మ అక్కడ? అమ్మాయి అందుకే అంటున్నాను, తను పెట్టిన స్టాటస్ కాల్ తీసి పెడుతుంది నాకు ఫొటోస్. ఓకే, పక్కన బెంచ్ కార్ అని చెప్పి ఉండేది. అంటే ఇప్పుడు తన స్టాండర్డ్స్ నాకు చూపించాలా మేడం? ఇప్పుడు తన స్టాండర్డ్స్ బెంచ్ కార్ లో తిరిగితే ఆడియోలో తిరిగితే నాకెందుకు మేడం? నాకు చూపించాల్సిన అవసరం ఏముంది మేడం? అందులోకి అవసరం లేదు కదా, అది కూడా చూపిస్తాను. అంటే ఇప్పుడు తన యాటిట్యూడ్ చూపించాలనుకుంటుందా? అంటే ఇగోండి ఇలాంటి స్టాటస్ పోస్ట్ చేస్తారు. కింద ఏదో రాసి చూడండి, మెర్క్ నెవర్ ఫెయిల్స్ టు సెట్ ఇట్ స్టాండర్డ్స్ వెన్ కింగ్ రైట్స్ అంట. అంటే భార్య భర్తల స్పేస్ లోకి వచ్చి సో అలాంటి కొటేషన్స్ గానీ అలాంటి ఫొటోస్ గానీ పెడితే అసలు ఏమనుకోవాలి సార్? ఇలాంటి అమ్మాయిని గానీ లేదా అలాంటి వ్యక్తిని గానీ ఏమనుకోవాలి? సమాజం ఏమి గుర్తించాలి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే అమ్మాయి పేరు మాకు కంప్లైంట్ పెట్టాలమ్మా. మీరండి ఇట్లా పెట్టి మీ డైరెక్ట్ మీ మొబైల్ కి పెట్టింది అమ్మాయి, అమ్మాయి మీద కంప్లైంట్ పెట్టండి వెళ్ళి. ఫస్ట్ కంప్లైంట్ పెట్టినట్టయితే ఎందుకు ఈ అమ్మాయి ఇలా ఇన్వాల్వ్ అవుతుంది, మీ భర్త ప్రమేయంతో వచ్చి ఆవిడ ఇన్వాల్వ్ అవుతుందా? ఏదో వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉంటేనే కదా ఆవిడ వస్తుంది, లేకపోతే మీరు ఎవరో ఆవిడకి తెలియనప్పుడు మీకు పెడుతుందంటే మీ భర్త వెనకాల సపోర్టే. కాబట్టి ఆవిడ మీద కంప్లైంట్ పెడితే అప్పుడు ఆవిడ చెప్తుంది, ఫలానా వ్యక్తి నా చేత ఇలా చేపించాడని చెప్తుంది. ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు పోలీసులు. చేసిన తర్వాత ఆ యాక్షన్ మీ ఆయన మీద తీసుకుంటారు. స్టేటస్ లో కూడా అదే కదా సార్, కింగ్ ఎంట్రన్స్ అని చెప్పి పెట్టిన దాంట్లో కూడా అదే మీనింగ్ ఉంది. అందుకనే మీరు ఫస్ట్ అమ్మాయి మీద కంప్లైంట్ పెట్టండి. ఇట్లా నా మొబైల్ కి మెసేజ్ పెడుతుందండి, నా హస్బెండ్ తో ఇలా మిస్బిహేవ్ చేస్తుందని చెప్పేసి పెట్టారు అనుకోండి, అప్పుడు ఆవిడ్ని పిలుస్తారు, పిలిపించి అడుగుతారు. అడిగి ఇలా ఉందమ్మా, నువ్వెందుకు వాళ్ళ ఫ్యామిలీ విషయాలు తల దూరుస్తున్నావు అని చెప్పేసి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తారు, వార్నింగ్ ఇస్తారు. అవసరం అనుకుంటే ఆవిడ తప్పు అనుకుంటే మీ ఫ్యామిలీని ఎడగొడుతుంది అనుకుంటే ఆవిడని కూడా శిక్ష పెడతారు వాళ్ళకి. ఆ విధంగా మీరు ఫస్ట్ ఆవిడ మీద కూడా కంప్లైంట్ ఇవ్వాలి. సో నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో సార్, అంటే నిన్న ఆయన ప్రెస్ తో మాట్లాడుతున్నప్పుడు కూడా ఆమె ఒక యాక్ట్రెస్, ఆవిడే నన్ను ప్రేరేపించింది ఇలాంటి ఫీల్డ్ లోకి రావడానికి, టిక్ టాక్స్ చేస్తాను, వారానికి 4 డాన్స్ గెంతులు గెంతుతుంది అని చెప్పి అన్నారు. మీరు కూడా వినే ఉండుంటారు. సో వారానికి 4 గెంతులు డాన్స్ చేస్తూనే ఉంటది, ఆమె నన్ను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసింది, డాన్స్ చెయ్యు, టిక్ టాక్స్ చెయ్యు అని చెప్పి, దాని ద్వారా నేను సినిమాల్లోకి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ వచ్చింది అని చెప్పి అన్నారు. మార్నింగ్ వాళ్ళ ఫాదర్ ఇచ్చిన స్టేట్మెంట్ సార్, పెళ్లికి ముందే మా అబ్బాయికి సినిమాలంటే ఇంట్రెస్ట్ ఉంది, ఆ ప్రేరణతోనే సినిమాల్లోకి వచ్చాడు అని వాళ్ళ ఫాదర్ ఇచ్చిన స్టేట్మెంట్. వాళ్ళ ఫాదర్ ఇంటికి వచ్చి మాతో ఆ మ్యారేజ్ మ్యాటర్ మాట్లాడింది కూడా వాళ్ళ ఫాదర్ ఒప్పుకున్నారు. ఇంకా ఇంకేంటి మేడం? వన్ మోర్ థింగ్, ఐఎమ్ అన్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ సార్, నేను ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్. నో వన్ హ్యాస్ దట్ రైట్. నేను డాన్సే చేస్తాను, నేను రీల్సే చేస్తాను, దట్స్ అది ఎవరు, అది పర్సనల్ చాయిస్. నేనే వెళ్ళి ఇంకొకరితో ఉండలేదు కదా సార్. అదొక ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్, అదొక సోషల్ మీడియా ప్లాట్ఫామ్. ఒకరు చేయట్లేదు, ఇద్దరు చేస్తున్నారు. ఎవ్రీవన్ ఆర్ డూయింగ్ దట్. వాట్స్ రాంగ్ ఇన్ ఇట్? ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉండే కదా మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాడు, తెలిసే కదా తీసుకున్నాడు. సో అది తప్పు కాదు కదా. ఇప్పుడు మీరు ఏమైనా ముందే పెళ్లి టైం చెప్పకుండా దాచి మేమిద్దరు పరిచయం అయింది ఒక మూవీ ఆడిషన్. మరి ఇంకేమి దాని గురించి అసలు మూవీస్ చెయ్యొద్దు అన్నాడు, అక్కడితో నేను క్విట్ ఇచ్చాను. నాకు ఆఫర్స్ రాక సార్ చెప్పండి, తన మాట కట్టుబడ్డాను, కట్టుబడి ఉండిపోయాను. భర్త మాట మీద గౌరవం ఉండి మీరు క్విట్ అయ్యారు అంతే సార్. మళ్ళీ ఆయన పొసెసివ్నెస్ ఎలా ఉంటది, చీరలే కట్టుకోవాలి, చుట్టుకొనే ఉండాలి, పట్టు చీరలే కట్టాలి, ఇలా పైన ముసుగు వేసుకొని ఉండాలి, మేకప్ వేసుకోకూడదు, లిప్స్టిక్ రాసుకోకూడదు, నెయిల్ పాలిష్ పెట్టకూడదు. ఆయన మాటలు సార్, బయటకు వస్తే తల ఎత్తకూడదు, ఆయన చెప్పే మాటలు. ఆయన మాత్రం ఎలాగైనా వెళ్ళొచ్చు, ఆయన ఎలాగైనా వెళ్ళొచ్చు. మరి ఆయన చూపిస్తుంది అదే కదా సమాజం. పెళ్లికి ముందే చెప్పారా మేడం, లేదంటే పెళ్లి తర్వాత? తర్వాతే మాట్లాడారు. పెళ్లికి ముందు ఏమీ మీకు చెప్పలేదు? పొసెసివ్నెస్ అయితే పెళ్లికి ముందు ఉండేది, చాలా ఎక్కువ ఉండేది. అంటే ఒక సినిమా ఫీల్డ్ లో ఒక అమ్మాయి అట్లా ఎట్లాగా మరి చూసాడు? అప్పటి నుంచే స్టార్ట్ అయింది మేడం. చెప్పాను కదా, ఎక్కువ టైం కూడా లేదు. ఒక 1 year లో ఎవ్రీథింగ్ ఇస్ ఫినిష్డ్. విత్ ఇన్ 9 months మా ఎంగేజ్మెంట్ అయిపోయింది. నెక్స్ట్ పరిచయం మేడం మీకు తేజకి? 9 months 10 months. 9 months 10 months లో మ్యారేజ్ వరకు కూడా వెళ్ళిపోయారు. ఇంట్లో చెప్పేసాను నేను. సో అందుకని వాళ్ళ మమ్మీ డాడీ ఏమైనా అబ్జెక్షన్ పెట్టారా మీ మ్యారేజ్ టైం? వాళ్ళే వచ్చారు అడగడానికి, మా ఫాదర్ ఒప్పుకోలేదు.
మా మమ్మీ నేనేమైపోతాను, మా మమ్మీ అప్పటికి క్యాన్సర్ పేషెంట్ సార్, ఆమె ఏమైపోతుందా అని భయానికి ఆమె ఓకే తను ఇష్టపడ్డది, ఈ అబ్బాయి ఎప్పుడు వెంకటేశ్వర స్వామి మాల్లో ఉండేసి నేను అంత లాయల్ పర్సన్ ఉండరంటే సరే మంచి అబ్బాయి దొరికాడు దేవుడు చూపించాడు ఏమో అన్నట్టు వాళ్ళు ఫీల్ అయ్యారు సార్. సో అన్ని ఆ సోర్సెస్ వల్ల అలా మ్యారేజ్ చేసుకోవచ్చు. ఆస్కార్ లెవెల్ నటించాడు, మామూలుగా కాదు సార్. మీరు ఇప్పుడు ఎవరైతే మీ వాళ్ళ సిస్టర్ వర్స్ అవుతారో ఆవిడ మాట్లాడడం జరిగింది మీతోని, సో ఆడియో కూడా బయటికి రిలీజ్ చేశారు సార్, మీరు కూడా విన్నారు. నాకు వదిన అవుతుంది, తనకి పెద్దమ్మ వాళ్ళ కూతురు అక్క అవుతుంది. సో ఆవిడ నిమిషం అంటే చాలా ఇబ్బందిగానే మాట్లాడారు మీతో కూడా, అంటే సీక్రెట్ గా చెప్తున్నాను అనుకో, గోడలు కూడా చెవులు ఉంటాయి అనే వర్షంలో ఆవిడ చాలా ఇన్సెక్యూర్ గా ఫీల్ అయ్యి మీతో మాట్లాడారు. సో అక్కతో ఇట్లా అంటే మీరు అడిగే ప్రయత్నం చేశారా తేజాని? అడిగాను మేడం. ఏమన్నా ఫాల్స్ ఎలిగేషన్ అని చెప్తుంది. ఫాల్స్ ఎలిగేషన్ సార్ ఆవిడకి ఏం పని ఉంటుంది సార్? ఒక పెళ్ళైన ఆవిడ, 2 పిల్లల తల్లి ఎందుకు చెప్తారు సార్ అంత ధైర్యంగా? అలాంటి నీచుడు ఆవిడ చెప్పడం వల్లే ఇప్పుడు నా కూతురు కూడా నేను సేఫ్ హ్యాండ్స్ లో ఉంచుకోగలిగాను సార్. ఎందుకంటే అక్కని అడిగినోడు అమ్మని అడిగినోడు రేపు పొద్దున కూతురు వయసులోకి వస్తే అడగదండి. ఇదే మన డిస్కషన్ దాకా మాట్లాడుకున్నాం. అదే నాకు పుట్టలేదు అంటున్నాడు కదా, ఇంకా ఏదని అంటాడు. ఇంకొక మాట కూడా అన్నారు మేడం, అంటే మీరు లాస్ట్ ఇయర్ ఎప్పుడో దుబాయ్ కి తీసుకెళ్లారంట, ర్యాంపాక్ ఏదో చేయించారంట, అంత పొట్టి బట్టలు వేసుకొని ర్యాంపాక్ చేయించినప్పుడు ఫాదర్ కన్సిడరేషన్ ఖచ్చితంగా ఉండాలి కదా. పాప ఏజ్ ఎంత మేడం? వాట్స్ హర్ ఏజ్? షీఈస్ జస్ట్ 5 years old when she's gone to Dubai. ఇదే సార్. ఓకే, అక్కడ తను జూనియర్ మోడల్ ఇంటర్నేషనల్ విన్నర్ సార్. మన ఇండియాకి ఫేమ్ వచ్చింది. షీఈస్ విన్నర్ ఫ్రమ్ ఇండియా. They announced the winner as India. What is wrong in that? కావాలని ఒక కూతురు మీద కూడా ఫాల్స్ ఎలిగేషన్ చేస్తారు. పుట్టగతులు కూడా ఉండవు సార్ అలాంటి ఇడియట్ కి. షీఈస్ అ విన్నర్. సుమన్ టీవీ జూనియర్ మోడల్ ఇంటర్నేషనల్ మోక్షితాన్ని కొట్టండి, వాళ్ళ ఇంటర్వ్యూ తీసుకున్నారు అప్పుడు కూడా. ఎవ్రీ మీడియాలో వచ్చింది తను. షీఈస్ ద విన్నర్ ఫ్రమ్ ఇండియా. మన ఇండియా తన నేమ్ తెచ్చినట్టు. వాట్ ద హెల్ ఆయన మాట్లాడుతుంది ఏంటి సార్? బుర్ర ఏమైనా ఖరాబ్ అయి మాట్లాడుతున్నాడా? I doesn't respond to those statements. అంతే సార్. మరి కేసు అంటే జనరల్ గా చూసుకుంటే ఆమె పరంగా చూసుకుంటే ప్రతి ప్రూఫ్స్ పెడుతున్నారు. తేజ చూసుకుంటే చాలా కాన్ఫిడెంట్ గా మీడియాకి ఎట్లా రెస్పాండ్ అయినా, అటు పోలీసులకి ఎట్లా రెస్పాండ్ చాలా కాన్ఫిడెంట్ గా ఆన్సర్లు ఇచ్చేస్తూనే ఉన్నాడు, తప్పితే ప్రూఫ్స్ ఒకటి చూపించట్లేదు. సో దీని పరంగా చూసుకుంటే నక్షత్ర గారి విషయంలో చూసుకున్నా, అటు తేజ గారి విషయంలో చూసుకున్నా ఎట్లా సార్, ఎలాంటి సెక్షన్స్ అమల్లోకి వస్తాయి? ఒక కేసు ఎలాంటి కేసులు వేస్తే మంచిది అంటారు? ఈవిడ పెట్టవలసింది ఏంటంటే ఫస్ట్ మిమ్మల్ని కాల్చారు కదమ్మా, కాల్చారు కాబట్టి మీరు అది అక్కడ పెట్టండి. కాల్చిన దానికి అటెంప్ట్ మర్డర్ కింద పెట్టొచ్చమ్మా. అది అంటే మిమ్మల్ని సజీవ దావనం చేయడానికి ఆయన చూశాడు, అంటే మిమ్మల్ని చంపడానికి ప్రయత్నించాడు కాబట్టి అది సెక్షన్ 307 కింద వస్తుంది అనమాట, అటెంప్ట్ మర్డర్ కింద వస్తుంది. అట్లాగే మిమ్మల్ని శారీరకంగా చాలా ఇబ్బంది పెట్టాడు, మానసికంగా కూడా ఇబ్బంది పెట్టాడు. మెయిన్ శారీరకంగా పెట్టాడు కాబట్టి, అంటే మీ కన్సర్న్ లేకుండా అటువంటి అది ఇవన్నీ పెట్టారు కాబట్టి అది ఒక విధంగా మీకు మూవీస్ కి వెళ్ళొద్దు అన్నాను. మీరు వెళ్ళొద్దు అన్నారన్నా? హైదరాబాద్ వెళ్ళొద్దు, అది కోవిడ్ టైం, పాప ఉంది ఇంట్లోని, అప్పుడే గొడవలు అవుతున్నాయి. మమ్మీ వాళ్ళ ఇంటికి కూడా నాకు వెళ్ళడం ఇష్టం లేదు, నువ్వు వెళ్ళొద్దు, పాప ఉంది, కోవిడ్ టైం అంటున్నది, వెళ్ళొద్దు అని అన్నందుకు నన్ను మెట్ల మంచి తోసేసాడు. అదే అటెంప్ట్ మర్డర్ కింద వస్తుంది అన్నమాట. అంటే మిమ్మల్ని పైన తోసి చంపేద్దామని ఉద్దేశం ఇంటెన్షన్ అది అటెంప్ట్ మర్డర్ కింద వస్తుంది అనమాట. అది 376 పెడతారు అది. అట్లాగే మిమ్మల్ని శారీరకంగా కూడా అన్ని విధాలుగా మిమ్మల్ని యూటిలైజ్ చేస్తున్నాడు కాబట్టి అది, అంటే మీ కన్సర్న్ లేకుండా మీ ఇష్టం లేకుండా చేశాడు కాబట్టి అది రేప్ కేసు కింద వస్తుంది, 376 వస్తుంది. అట్లాగే మీ యొక్క ఇమేజ్ ని, మీ పరువుని అపహాస్యం చేశాడు ఆయన. ఆ పిల్ల నాకు కొట్టలేదు, నువ్వు ఎవరి దగ్గర కన్నా నాకు తెలియదు అని మిమ్మల్ని డిఫేమ్ చేశారు కదా, అది డిఫమేషన్ కేసు వేయచ్చు. అది 500 సెక్షన్ IPC కింద వస్తుంది. అట్లా ఈ 3 కేసులతో పాటుగా వాడు ప్రభుత్వాన్ని మోసం చేశాడు. ఆ విధంగా ప్రభుత్వం వాళ్ళు, ఇటు కమర్షియల్ ట్యాక్స్ వాళ్ళు రావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రావచ్చు, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు రావచ్చు. ఎందుకంటే ఒక ఫర్మ్ అని చెప్పాడు, అపార్ట్మెంట్ లో పెట్టాడు. ఫర్మ్ ఎప్పుడు కూడా అపార్ట్మెంట్ పెట్టకూడదు, అంటే కమర్షియల్ ట్యాక్స్ వాళ్ళు మోసం చేశాడు. ఒక ఫర్మ్ అయిన తర్వాత బిజినెస్ రన్ అయితే ఇన్కమ్ వస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి, ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేదు, ఎగ్గొట్టాడు. సో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రావడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ఏ రిజిస్ట్రేషన్ లేకుండా ప్రభుత్వాన్ని మోసం చేసి ఒక కంపెనీ రన్ చేస్తుంది, అది ఏ కంపెనీ అయినా ఉంది,
రిజిస్ట్రేషన్ అవ్వకుండా ఏ కంపెనీ చేయకూడదు కదా. అంటే ప్రభుత్వానికి స్టాంప్ డ్యూటీ కట్టాలి కదా. స్టాంప్ డ్యూటీ కడితే వాళ్ళకి లైసెన్స్ ఇస్తారు. ఆ లైసెన్స్ ప్రకారం బిజినెస్ చేయాలి. అది చేయలేదు. సో ఆ విధంగా ప్రభుత్వాన్ని మోసం చేశాడు, భార్యని మోసం చేశాడు, ఈ భార్యని డిఫేమ్ చేశాడు, భార్యపై హత్య ప్రయత్నం చేశాడు. ఇన్ని రకాలుగా మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టాడు. అట్లా సేమ్ టైము ఇంకో అమ్మాయి జీవితంతో ఆడుకుంటున్నాడు అక్కడ. అది తప్పు అని చెప్పినందుకు భార్యని మెడపెట్టి బయట తోస్తాడు, పిల్లల్ని మెడపెట్టి బయట తోస్తాడు. అదంతా కూడా రికార్డ్ ఎవిడెన్స్ ఉంది కాబట్టి మెడపెట్టి తోస్తాడు కాబట్టి ఆ పిల్లల్ని కూడా తోస్తాడు. ఇక్కడ తగిలేసింది, మీరు వీడియోలో చూస్తే తెలుస్తుంది. మరి అది కూడా డిఫేమ్ కింద వస్తుంది. సో ఈ రకమైన కేసులు పెట్టడానికి అవకాశం. అయితే మీరు పోలీస్ వారి దగ్గరికి వెళ్ళి ఎవిడెన్స్ అన్ని చూపించాలి. మీరు మీ దగ్గర ఏవైతే ఎవిడెన్స్ ఉన్నాయో, రికార్డెడ్ ఎవిడెన్స్ ఉన్నాయో అన్ని కూడా పోలీస్ వారికి ఇచ్చినట్టయితే వాళ్ళు డెఫినెట్ గా దీనిపైన చర్య తీసుకుని ఎఫ్ఐఆర్ వేస్తారు. ఎఫ్ఐఆర్ వేసినట్టయితేనే మీకు న్యాయం జరుగుతుంది. ఎఫ్ఐఆర్ వేయకుండా మీరు ఇట్లాగా మాట్లాడుకుని చేసుకున్నట్టయితే రాసేసి వచ్చేస్తే మీకు ఏది రిసిప్ట్ ఇచ్చేస్తే మాత్రం న్యాయం జరగదు, ప్రొలాంగ్ అయిపోతుంది. అది సింపుల్ ఫ్యామిలీ మ్యాటర్ కింద వాళ్ళు ట్రీట్ చేస్తున్నారు ఇంతవరకు. ఇది ఫ్యామిలీ మ్యాటర్ కాదు, ఫ్యామిలీ మ్యాటర్ కానీ ఇందులో క్రైమ్ ఇన్వాల్వ్ అయి ఉంది. సరే. సో ఆ విధంగా మీకు తిండి పెట్టట్లేదు, పిల్లకి తిండి పెట్టట్లేదు, మిమ్మల్ని చూసట్లేదు, మీ పోషణ చూడట్లేదు, పిల్ల పోషణ చూడట్లేదు. అది ఫ్యామిలీ మ్యాటర్ లోకి వస్తుంది. ఆ విధంగా మెయింటెనెన్స్ మీరు వేసుకోవచ్చు. మెయింటెనెన్స్ వేసినట్టయితే 125 CRPC మెయింటెనెన్స్ అన్నమాట. పిల్లకి మీకు మెయింటెనెన్స్ వేసుకోవడానికి అవకాశం ఉంది. ఆల్రెడీ మీరు DVC వేసి ఉన్నారు కాబట్టి, డొమెస్టిక్ వైలెన్స్ వేసి ఉన్నారు కాబట్టి అందులో కూడా మెయింటెనెన్స్ ఇవ్వచ్చు. DVC లో కూడా మెయింటెనెన్స్ ఇస్తారు. తర్వాత మీకు ప్రొటెక్షన్ ఇస్తారు. కోర్టు వారు పోలీస్ ప్రొటెక్షన్ మీకు ప్రొవైడ్ చేస్తారు. ఆ విధంగా మీరు ఆల్రెడీ ఫైల్ చేస్తారు కాబట్టి మీరు కోర్టు వారిని మళ్ళీ అప్రోచ్ అయినట్టయితే మీకు DVCలోనే మీకు ప్రొటెక్షన్ ఇస్తారు, మీకు మీ పిల్లకి వాడి నుంచి. అట్లాగే మీరు మెయింటెనెన్స్ కూడా DVCలో వేయొచ్చు, మెయింటెనెన్స్ లో కూడా వేసుకోవచ్చు. రెండు విధాలుగా ఆయన పైన వేయొచ్చు. ఆ విధంగా మీరు పోలీసు వారిని కన్సల్ట్ చేయండి. పోలీసు వారు రెస్పాండ్ అవుతారు తప్పకుండా, ఎందుకంటే వాళ్ళు ఎవిడెన్స్ కోసం చూస్తున్నారు. మీరు పక్క ఎవిడెన్స్ ఇవ్వలేదు వాళ్ళకి. ఆ తర్వాత దాని వాళ్ళే తీసుకోలేదు సార్. వాళ్ళు అలా అంటారమ్మా. వాళ్ళు ఏమంటారంటే మాకు ఇంకా ఎవిడెన్స్ రాలేదు అంటారు. వాళ్ళ పొజిషన్ వాళ్ళు చెప్పాలి, అలా వాళ్ళ పొజిషన్. సో మీరు ఎవిడెన్స్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత దాన్ని రిసిప్ట్ ఇస్తారు మీకు. ఆ విధంగా వాళ్ళు ఎఫ్ఐఆర్ వేయించుకునే బాధ్యత మీదే. మీరు కావాల్సిన కన్సల్ట్ ఒక లాయర్ గారిని ఎవరినన్నా మీరు పెట్టుకోనండి వెళ్ళండి, లేదంటే నాకు కన్సల్ట్ చేసిన నేను మీతో పాటు వస్తాను, వచ్చి ఎఫ్ఐఆర్ వేయించడానికి ప్రయత్నించండి. ఎఫ్ఐఆర్ వేసినట్టయితే వాడిపైన కఠినమైన చర్యలు తీసుకోవడానికి అవుతుంది. ఇతరుల జీవితాలు కూడా పాడవకుండా ఉంటాయి, సమాజ పరువు పోకుండా ఉంటుంది, మన సంస్కృతి కూడా బాగుంటుంది. లేదంటే ఇటువంటి వ్యక్తుల వల్ల మన సమాజం యొక్క పరువు పోతుంది, మన సంస్కృతి దెబ్బతింటది, అది భావితరాలకి ఇబ్బంది కలుగుతుంది. తర్వాత తన కూతురు ఎవరైతే ఉందో ఆ ఆడపిల్ల జీవితం కూడా పోతుంది, తను మూలంగా సమాజానికి కూడా రాంగ్ మెసేజ్ వెళ్తుంది. సో ఇన్ని ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి మీరు కంపల్సరీగా తక్షణమే మీరు పోలీసు వారిని కన్సల్ట్ చేసి మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ అంతా కూడా వాళ్ళకి అందజేసినట్టయితే వారు తక్షణమే నిర్ణయం తీసుకుంటారండి. అయితే ఫస్ట్ ఎవరు కూడా యాక్షన్ తీసుకోరు, కౌన్సిలింగ్ చేస్తారు, ఏమైనా కలుగుతారేమో అని. ఎవరు పోలీసు కానీ, జడ్జెస్ కానీ, లాయర్లు కానీ ఫస్ట్ ఫ్యామిలీని కలపడానికి ప్రయత్నం చేస్తారండి. అది అవ్వని పక్షంలోనే ఈ సెకండ్ స్టెప్ డైవర్స్ కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి. సో ఆ విధంగా పోలీసు వారు ఆచితూసి ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా, వాడు చెప్పే సమాధానం ఏంటి, అది కరెక్టా కాదా అని చెప్పేసి ఇన్వెస్టిగేషన్కి వెళ్తారు. ఐఓ ఉంటారు ఈ కేసులో, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. వాళ్ళు వెళ్ళి అంతా గ్యాదర్ చేస్తారు. గ్యాదర్ చేసి ఎస్ ఈ అమ్మాయి పెట్టిన కంప్లైంట్ కరెక్ట్ అని వాళ్ళు నిర్ధారణకు వచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ వేసేస్తారు. అది కేసు తాలూకు డెన్సిటీని పెట్టి వాళ్ళు వేస్తారమ్మా. దీనికంటే ఇంపార్టెన్స్ కేసెస్ ఏదైనా ఉన్నాయనుకోమ్మా దానిపైన వెళ్తారు, ఎందుకంటే ఫోర్స్ తక్కువ ఉంది మనకి. సో దానిపైన వెళ్తారు. లేదు ఇది ఇందులో ఇంపార్టెన్స్ ఎమర్జెన్సీ ఉంది అని అనుకుంటే ఇందులో కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. మీకు న్యాయం జరగడానికి మాక్సిమం న్యాయం చేయడానికే చూస్తారు. ఎవరో ఒకరిద్దరు ఉంటారు, ప్రతి డిపార్ట్మెంట్ లో ఉంటారు, అది అవి మనం పట్టించుకోవాలి. సాధ్యమైనంత వరకు పోలీసు వారు న్యాయం చేయడానికి అవుతుంది. కాకపోతే మీరు పదే వీళ్ళు చెప్పాలి, ఎందుకంటే వాళ్ళు డిఫరెంట్ కేసెస్ లో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు కాబట్టి. మనది ఒకే కేసు కాదు కదా, వివిధ కేసులు ఉంటాయి. అందుకు మనకి ఇప్పుడు ఎలక్షన్ టైం, కౌంటింగ్ టైం కాబట్టి పోలీస్ ఫోర్స్ తక్కువ ఉన్నారు. బ్యాలెట్లు సెక్యూర్ చేయడానికి దాని సెక్యూరిటీకి వెళ్ళారు వాళ్ళు. సో ఆ బిజీలో ఉండడం వల్ల మీ కేసు మీద వాళ్ళు పెద్దగా శ్రద్ధ పెట్టలేదేమో. వెళ్ళి మాకు ఇంత ఇబ్బందిగా ఉందండి, ఇంత ఇబ్బందిగా ఉంది, తర్వాత వాడి వల్ల మాకు ఇంత
సెక్యూరిటీ లేకుండా ఉంది మా పిల్లకి నాకు కూడా, కావున నాకు తక్షణమే న్యాయం చేయండి అని చెప్పి మీరు అర్జీ పెట్టుకోవాలి పోలీస్ వారికి. పెట్టుకుంటూ వాళ్ళు తక్షణమే తీసుకుంటారు. దీనికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు లాయర్ గారి దగ్గరికి వెళ్తే వాళ్ళు సలహా ఇస్తారు. దాని ప్రకారం మీరు వెళ్ళి ఎఫ్ఐఆర్ వేయించండి. ఆ విధంగా మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. మేడం, మీరు యాక్చువల్ ఒక సినిమాలో నటించారని తెలుస్తుంది, తను కూడా నటించారని తెలుస్తుంది. ఒక డైలాగ్ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది అతన్ని అని అన్నారు. సో అదేం సినిమా, అతను నటించిన సినిమా ఏంటి? ఆయన నటించిన బ్యాక్ డోర్ మూవీ అండి. బ్యాక్ డోర్. అందులో అంతా ఇలా ఇల్లీగల్ అఫైర్స్ గురించి ఉంటుంది ఆ మూవీ అంతాని. తన రియల్ క్యారెక్టర్ ఒకలాగే తీశారు. మరి ఆ డైరెక్టర్ ముందే తెలిసేమో. అందులో ఒక డైలాగ్ కూడా ఉంటుంది. తను చెప్తాడు, హీరోయిన్ ఇది తప్పేమో అంటే సుప్రీం కోర్టే అడల్టరీ లీగల్ అని చెప్పింది, ఇది అంటే తప్పేం కాదు, మనం ఎలాగైనా ప్రొసీడ్ అవ్వచ్చు అనే డైలాగ్ ఆ మూవీలో ఉంటది. అది నేను తీసి చూపించమంటే తీసి చూపిస్తాను. అది ఎంతవరకు కరెక్ట్. అలాంటిది లీగల్ అయినప్పుడు కట్టిన తాళికి విలువ ఏముంటది, నలుగురిలో పెళ్లి చేసుకున్నానికి ఎందుకు ఆ బలం ఎందుకు అప్పుడు? పబ్జీ ద్వారా అమ్మాయిని మ్యానిపులేట్ చేస్తున్నాడు, పబ్జీ గేమ్ ద్వారా అమ్మాయిని లొంగ తీసుకుంటున్నాడు. ఇంకొక వర్డ్ కూడా వాడారు, రోజుకో వర్జినిటీ అమ్మాయి కావాలంటానే అని మీరు మాట్లాడారు. సో మీరు ఇలాంటి డిస్కస్ చేశారా? నాతోనే కాదు, తను పబ్జీ ఆడిన అమ్మాయిలతో కూడా ఇలాంటి మాట్లాడాడు. మీ దగ్గర రికార్డ్ ఎవిడెన్స్ ఉందా? ఉంది సార్. రికార్డ్ ఎవిడెన్స్ ఉంటే ఒకటండి, మొన్న రిలీజ్ చేసిన కాబట్టి ఇంకోటి ఏమైనా ఉన్నాయి ఒకసారి చూపించండి. ఇప్పుడు అవన్నీ వెతకాలి. ఉన్నది ఒక్కటి కాదు, ఇంత ఉంది. మార్నింగ్ కూడా కొన్ని చెప్పున్నాను ఆల్రెడీ, కొన్ని చెప్పున్నాడు సార్. పెళ్లి అయిపోయినోడిని నాతో రిస్క్ ఉండదు, పెళ్లి అయిపోయిన కాబట్టి నేను సైలెంట్ గా చేసుకెళ్ళిపోతాను. రిస్క్ ఉండదు అంటే ఇలాంటి ఇల్లీగల్ అఫైర్స్ కి అంటే పెళ్లి కాకపోతే రిస్క్ ఉంటుందా అని చెప్పాడు. ఆ రికార్డ్ ఉంది, అది మార్నింగ్ వినిపించాను కూడా, మీడియాకి సబ్మిట్ చేశాను అది ఆల్రెడీ. అది అంటే పెళ్లి అయిపోయినోడితో రిస్క్ ఉండదంట, కామ్ గా చేసుకుపోతాడంట. అంటే రోడ్ల మీద ఇలాగా పార్కింగ్ స్టిక్కర్లు తిరగను, ఓన్లీ ఓఏ రూములకి వెళ్ళిపోతానని చెప్తున్నాడు. అర్థం అదే. అదంతా అవివేకం అమ్మా. బ్యానర్ పేరు ఏమీ లేకుండా సినిమా ఆఫీస్ అని ఒక పేరు పెట్టి బ్రోకర్ హౌస్ నడిపిస్తున్నాడు అక్కడ. అది ఎంత ఆయన అవివేకం. పెళ్లి అయిపోయినా పెళ్లి అవ్వకపోయినా చర్యలు అయితే ఉంటాయి. అది సమాజానికి హాని జరిగే విషయం అయితే పోలీసు వారు వెంటనే ఇన్వాల్వ్ అవుతారు, వెంటనే కేసు కూడా బుక్ చేస్తారు. అది ఇవన్నీ తెలియకపోవడం ఆయన అవివేకం. తర్వాత ఆయన సమాజానికి ద్రోహం చేస్తున్నాడు కాబట్టి, కుటుంబానికే కాకుండా సమాజానికి ద్రోహం చేస్తున్నాడు కాబట్టి, కల్చర్ నే పాడు చేస్తున్నాడు కాబట్టి, మన సిస్టమ్ నే పాడు చేస్తున్నాడు కాబట్టి తక్షణమే పోలీసు వారు కానీ న్యాయ వ్యవస్థ కానీ ఇన్వాల్వ్ అవుతుంది. ఇనీషియల్ గా ఫస్ట్ ఇన్వాల్వ్ అయ్యేది ఏంటంటే పోలీస్ వ్యవస్థ ఇన్వాల్వ్ అవుతుంది. ఆ విధంగా మీకు న్యాయం జరుగుతుంది. మీరు అప్రోచ్ అవ్వాలి. కరెక్ట్ ఎవిడెన్స్ పోలీసు వారికి ఇచ్చినట్టయితే అవుతుంది. పోలీసు వారు చేయని పక్షంలో హైయర్ అథారిటీస్ వరకు వెళ్ళడం జరుగుతుంది. లేని పక్షంలో ప్రైవేట్ కంప్లైంట్ కూడా కోర్టులో వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా మీకు న్యాయం జరుగుతుంది. కానీ ఫస్ట్ పోలీసు వారి దగ్గర వెళ్ళండి, వాళ్ళు చేస్తారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్.